కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సరే అది అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది కాదనే విచారణలో వస్తది. కానీ రాజకీయంగా తీసుకుంటే ఫ్లెక్సీలేయడము, పోస్టర్‌లేయడము, లేదు అంటే సోషల్ మీడియాలో ఆ బాధితురాలు ఫోటోలు పెట్టడము, వీడియోలు పెట్టడం ఇవన్నీ చూస్తే ఒక అడ్వకేట్‌గా అంటే జడ్జికి కూడా ఒక ఒక పక్షంగా ఉన్నారు అని ఆపాదించడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మీరు ఒక అడ్వకేట్‌గా ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా బరి తెగించారంట. ఐ ఐ కాంట్ యూజ్ బెటర్ వర్డ్ దాన్ దిస్. బరి తెగించరు. ఎందుకంటే రాజకీయాలు అనేటటువంటిది ఒకరి జీవితాలతో ముడిపెట్టేసి వీళ్ళకి నచ్చినట్టు రాజకీయాలు చేసేసి వాళ్ళు ఏమైనా సావని బతకని వాళ్ళ యొక్క జీవితాలు ఉంటుంది పోతుంది, రాజకీయంగా మనకు లబ్ధి జరుగుతూ చాలు అనేటటువంటి నీచాన్ని కొడిగడుతున్నటువంటి పరిస్థితి. రేపొద్దున కరుణాకర్ ఆ పరిస్థితి నీకు కూడా జరగవచ్చు. నీకు ఏదైనా అన్యాయం జరిగితే కూడా ఎవరైనా ఇట్లనే కంప్లైంట్ ఇస్తే మంచిగా చెడు ఆలోచన లేదుగా, నువ్వు చేసినవా చేయలేదా సంబంధం లేదుగా. ఒకడు అవతల వాళ్ళు జర బలవంతులు ఉరు కాబట్టి సోషల్ మీడియాలో నీ క్యారెక్టర్ అసాసిన్ చేసేస్తే ఇక నిన్ను ఏదైనా చేయాలనా? అట్లా కుదరదు అంటున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అతి నీచమైన రాజకీయం ఏంటంటే ఫ్లెక్సులు పెట్టుడు, తర్వాత ఇంకో కొంతమంది సోషల్ మీడియా హ్యాండిళ్ళల్లో మైనర్ అమ్మాయి యొక్క ముఖం చూపించుకుంటూ వీడియోలు పెట్టడము. అరే అది చట్ట వ్యతిరేకం, అది చేయకూడనటువంటిది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్.